పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ ఫోన్ మొబైల్ కేసును లోతుగా దర్యాప్తు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 6 సభ్యులు ఉండగా మరో 3 పోలీస్ శాఖకు చెందిన వారుగా ఉన్నారని వెల్లడించారు. కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే మన SIBలో జరిగిన కొన్ని